ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం ఆపరేషన్ సింధు ద్వారా అక్కడి భారతీయులను వెనక్కి తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్ నుంచి 17 మంది ఏపీ వాసులు ఢిల్లీకి చేరుకున్నారు. వీరిలో తీర్థయాత్రలకు వెళ్లిన వారితో సహా 5 కెర్మన్ మెడికల్ యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారు. వారిలో 10 మందిని అధికారులు ఏపీ భవన్ కు తరలించారు. మిగిలిన 7 స్వస్థలాలకు బయలుదేరినట్లు అధికారులు తెలియజేశారు. ఆరు రోజుల్లో ఇరాన్ నుంచి 10 విమానాల్లో 2,294 మంది భారతీయులు సురక్షితంగా చేరుకున్నారు. ఇవాళ మరో 2 భారత వాయుసేన విమానాల్లో ఇరాన్ నుంచి ఢిల్లీకి మరికొంతమంది భారతీయులు చేరుకున్నారు. సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడం పట్ల భారత ప్రభుత్వానికి విదేశాంగ శాఖ భారతీయులు కృతజ్ఞతలు తెలియజేశారు. మాకు కాలేజ్ పరంగా అయితే ఏం ఇబ్బంది లేదు. కాలేజ్ వాళ్ళు మీరు వెళ్ళిరండి, మాకు ఎలాగో మాకు రేపు జూలై నుంచి హాలిడేస్ ఉన్నాయి. వాళ్ళైతే మీరు హాలిడేస్ ఎంజాయ్ చేసి రండి. ఇదంతా సిచ్యువేషన్ మొత్తం మళ్ళీ నార్మల్ అయినాక మేము వచ్చాక మేము ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టుకొని మనం సెమిస్టర్ కంటిన్యూ చేద్దాం. ఏం ప్రాబ్లం లేదు. మా కెర్మన్ యూనివర్సిటీలో మొత్తం మేము 262 స్టూడెంట్స్ మొత్తం, ప్లస్ అనదర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఒక 40 పీపుల్. మేము లాస్ట్ ఇయర్ వెళ్ళాము ఎంబీఏ చేయడానికి అక్కడికి. ఇప్పుడు 1 and second year మేము అక్కడ చదువుతున్నాము. ప్రస్తుతానికి అయితే సిచ్యువేషన్ ఓకే. మేము ఇరాన్ నుంచి వచ్చాము ప్రస్తుతానికి, కెర్మాన్ అనే ప్లేస్ నుంచి. ప్రస్తుతానికి అయితే సిచ్యువేషన్ అయితే బాగానే ఉంది, ఎందుకంటే సీజ్ ఫైర్ వల్ల యుద్ధం అయితే ఏం జరగలేదు. టెహరాన్కి మాకు చాలా డిస్టెన్స్ ఉంది. లైక్ టెహరాన్ నుంచి మేమున్న ప్లేస్కి రావాలంటే మినిమం 14 hours జర్నీ పడుతుంది. సో మాకైతే అంత ఇబ్బంది అయితే ఏం లేదు, ఎందుకంటే మా దగ్గర న్యూక్లియర్ బేస్ కానీ మిలిటరీ బేస్ కానీ ఏం లేదు కాబట్టి మా దగ్గర అటాక్స్ అయితే ఏం జరగలేదు. అందరం వచ్చేసాం, ఎవరు లేరు. టెహరాన్, ఇస్ఫహాన్, మస్జిద్ ఈ దీనిలో అయితే చాలా లైక్ అటాక్స్ చాలా జరిగాయి కాబట్టి న్యూక్లియర్ బేస్ ప్లస్ ఇండియా నుంచి అయితే ఒక్కరు లేరు ఇప్పుడు అక్కడ. మేమైతే అందరం వచ్చేసాం.